నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం పరిధిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనపై దర్యాప్తు మరింత వేగవంతమైంది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటవీ ప్రాంతం విస్తారంగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ శాఖ ప్రత్యేక బృందాలతో కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. శ్రీహరి అగ్రవంలో గత 10 రోజులు బట్టి కూడా జ్ఞానేశ్వరి అయితే అదృశ్యమైన మిస్టరీగా మారని చెప్పొచ్చు. గత 10 రోజులు బట్టి కూడా పాప ఎక్కడికి వెళ్ళింది అన్నది ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఒక క్లూ కూడా దొరకకపోవడంతో పోలీసులు మొత్తం డ్రోన్లతో మొత్తం జల్లెడ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు అమావాస్య ఏదైతే ఉందో కొంతమంది రకరకాల ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పలు రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అమ్మాయిని ఎవరైనా తీసిపోవచ్చా, లేకపోతే గుప్త నిధిలో కోసం ఏదైనా చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు అయితే ఆవేదన చెందుతున్నారు. చూస్తున్నాం విజువల్స్లో వస్తున్నాం. ఆ విజువల్స్లో తల్లి ఆర్తనాదాలు చూస్తున్నాం. రోజు మా పాప ఎప్పుడు వస్తుంది అని కూడా చెప్తున్నారు. అయితే పాప ఎప్పుడు వస్తుంది ఏంటనేది కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు మాకు జ్ఞానేశ్వరి జూన్ 6వ తారీఖుని మిస్ అయింది. ఆ జూన్ 6వ తారీఖు మిస్ అవడంతో అదే రోజు మాకు ఫిర్యాదు అందని చెప్పారు. దాదాపు 10 రోజులు బట్టి జ్ఞానేశ్వరి ఇంటి పరిసరాల పాటుగా పామాలతో అనుకున్న చిట్టు అడవిలో గాలింపు చర్యలు చేసామని చెప్పారు. చిట్టు అడవి బాగా వస్తుందని ఉండడంతో గాలింపు చర్యలు కష్టమవుతుందని చెప్పారు. అయితే చిన్నారిపై అడవి జంతువులు లేకపోతే ఏదైనా దాడి చేయొచ్చు, దాడి చేసి ఉండొచ్చు అని కూడా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే మాట్లాడడం జరిగింది. పెంపుడు కుక్క ఏదైతే ఉందో పెంపుడు కుక్కకి పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం నిరంతరం కూడా ఏదైతే నమూనా స్వీకరించి ల్యాబ్కి పంపించడం జరిగింది. అదే రిపోర్ట్ వచ్చాక ఏంటన్నది తేల్చుంటుంది. విషప్రయోజనం జరిగిందా లేకపోతే నార్మల్ డెత్ అన్నది కూడా ఎస్పీ గారు చెప్పారు. అయితే ఇదేమైనప్పటికీ కూడా గత 10 రోజుల బట్టి కూడా పాప మిస్సింగ్ కేసులో కీలకంగా మారిన కుక్క చనిపోవడంతో ఎటువంటి కోణంలో కూడా పోలీసులు మొత్తం డ్రోన్ కెమెరాలతో మొత్తం ఏదైతే ఏదైతే కొండ ఉందో కొండ ప్రాంతం అంతా ఈ పామాలతో 50 ఎకరాలు కూడా జల్లిడి పట్టడంతో కూడా పాప ఎక్కడ కూడా ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు అయితే ఆవేదన చెందుతున్నారని చెప్తారు. అయితే ప్రతి రోజులు బట్టి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. గత 10 రోజులు బట్టి కూడా జ్ఞానేశ్వరి కనిపించడంతో అటు తల్లిదండ్రులు కానీ అటు పోలీస్ యంత్రాంగానికి అటు హనుమాన్ టీం కూడా ఎతికే ప్రయత్నం చేస్తున్నారు. జాహ్నవి తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పండి అమ్మ, గత 10 రోజులు అవుతుంది మీ పాప కనిపించలేదు. ఇప్పటి వరకు కూడా అన్ని రకాలుగా కూడా నేను కుక్క కూడా ఏదైతే పెంపుడు కుక్క ఉందో పెంపుడు కుక్క కూడా పోస్ట్ మార్టం అయింది. పోస్ట్ మార్టం వైజాగ్ ల్యాబ్ పంపించారు. అలా ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నాండి సార్, ఎవరు అసలు ఏం జరిగిందంటే అది మేము అనుకోవడానికి కూడా లేదు సార్. మరి ఏం జరిగి ఉంటుందో ఏమైందో మాకు కూడా తెలియలేదు సార్. డిపార్ట్మెంట్ అయితే అన్ని విధాలుగా అన్ని రంగాల వారు మాకు సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఏ ఆచూకీ తెలియలేదు సార్. స్పీకర్ కూడా వచ్చారు, వచ్చి మాకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఈ మేడం వచ్చారు, మేడం కూడా ధైర్యం చెప్తున్నారు. ఇంకా పాప కోసం ఆలోచిస్తే అసలు ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఉన్నదా లేదా, అమ్మ నేడుస్తుందో నాన్న నేడుస్తుందో అని ఆలోచించుకుంటే ఇక్కడ మా ప్రాణం పోయేలా ఉంది సార్. ఒకసారి ఎవరైతే కామెంట్లు పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా బాధను అర్థం చేసుకొని పాప గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీ పని ఏదో మీరు చూసుకోండి. మీరు మాకు కామెంట్లు పెట్టొద్దు, తప్పుడు ప్రచారాలు అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పటికే పిల్ల దూరమైందన్న బాధలో నేను నా బాధ ఏంటో నాకు తెలుసు. ఏంటంటే ఇందులో మేము ఇంకా ధైర్యంగా ఉన్నాము అంటే ఒక మన గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి చెయ్యెత్తి దండం పెట్టొచ్చు సార్. ఒక మీరిచ్చే సపోర్ట్ వల్లే ఇప్పటి వరకు నేను ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. పలు అనుమానాలు ఇందాక ఎస్పీ గారు కూడా చెప్తే పలు అనుమానాలు అంటే కుక్క మిస్టరీగా ఏదైతే కీలకంగా జాహ్నవి కేసులో కీలకంగా ఉన్న కుక్క చనిపోయింది, దాని నమూనాలను కూడా ల్యాబ్కి పంపించారు. అంటే అనుమానంగా చనిపోయిందని చెప్తున్నారు. అది ఎలా చూడొచ్చండి? పాప మీద బెంగ పెట్టుకుని చచ్చిపోవచ్చా, లేదా ఏదైనా దాని గాయాలని చెప్తున్నారు. ఏ రకంగా కుక్క చనిపోయిందంటే సార్ అది దాని మైండ్ కూడా కొంచెం పనిచేయలేదు. ఇది వరకు ఉన్నట్టు కుక్క అయితే మాతో లేదు. దాన్ని ఎవరో అటాక్ చేసి ఉంటారని మాకు కొంచెం అనుమానం, లేదా పాపతో బెంగెట్టుకోవడం వల్ల జరిగింది అనుకోవచ్చు సార్. పర్టికులర్ గా రీజన్ అయితే మాకు తెలియలేదు ఇప్పటి వరకు. వచ్చి ల్యాబ్కి వెళ్ళే సార్ రిపోర్ట్లు అయితే అవి రావాలి, ఏం జరిగింది అన్నది తెలియాలి. దగ్గరలో కొండ ఉంది, ఏదైనా జంతువులు దాడి చేసేలా ఉంటే సార్ పాటికి ఎంత గాలింపులో ఎంత చెకింగ్ లో ఏదో ఒక క్లూ వస్తుంది సార్. జంతువులు అటాక్ చేసాయి అంటే అది లేదు సార్, పాటికి తెలిసిపోను. ఈ రోజుకి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ అలా ఎంక్వైరీ చేస్తూనే ఉంది. అలా కొండలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, మళ్ళీ ఎక్కుతున్నారు, మళ్ళీ
ఏ చిన్న ఆచూకీ కూడా తెలియలేదు సార్. ఒకవేళ జంతువులు తీసుకెళ్ళిపోయేలా ఉంటే బ్లడ్ అనో లేకపోతే తన బట్టలనో ఏయో ఒకటి ఆచూకీ మనకు తెలుస్తాయి. అలాంటివి ఏమి లేవు కాబట్టి బయటికి వెళ్ళిపోయిందన్న ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటారో అన్న అనుమానం సార్. పోస్టులు సర్క్యులేషన్ అవుతున్నాయి సోషల్ మీడియాలో, అది కొంచెం ఆపండి సార్ అని చెప్తున్నారు. మా బాధ కూడా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అంటే తప్పుడు పోస్టులు పెట్టి మమ్మల్ని మరింత కృంగతీయొద్దని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా గత 10 రోజులు బట్టి కూడా జాహ్నవి కేసు విషయంలో కూడా ఎటువంటి క్లూ దొరకకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు జంతువులు దాడి చేశాయని కూడా, ఎందుకంటే జంతువులు కూడా దాడి చేసి ఉండవు, ఎందుకంటే దాడి చేసినా కూడా ఏదో రకంగా ఏదో ఒకటి కనిపిస్తాయి అని చెప్తున్నారు. ఎవరన్నా అనుమానితంగా ఏదేమైనప్పటికీ కూడా పాపను కిడ్నాప్ చేశారని కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. ఇది మొత్తమే తాజా పరిస్థితి ఆగ్రహం నుండి. కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజ్ న్యూస్, కాకినాడ జిల్లా.